బాలీవుడ్ కింగ్ నాగార్జున కోలీవుడ్ స్టార్ ధనుష్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ మల్టీ స్టారర్ కుబేరా. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి, కానీ ఇంతవరకు రిలీజ్ కాలేదు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్లా తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీలో రష్మిక కథానాయిక అయితే ఇప్పుడు కుబేరా వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ కుబేరా వివాదం ఏంటి? రిలీజ్ అయ్యేది ఎప్పుడు? నాగార్జున, ధనుష్, రష్మిక ఈ క్రేజీ కాంబోలో కుబేరా మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక్కొక్కరి క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ దీపావళికే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో కుదరలేదు. ఆ తర్వాత కుబేరా మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ఇప్పుడు కుబేరా మూవీ టైటిల్ తనది అంటూ ఓ నిర్మాత, దర్శకుడు మీడియా ముందుకొచ్చాడు. కుబేరా టైటిల్ను 2023లో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించానని, 90% షూటింగ్ కూడా కంప్లీట్ అయిందని నిర్మాత కరిమకొండ నరేందర్ తెలియజేశాడు. 5 భాషల్లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించామని, అందుచేత శేఖర్ కమ్లా అండ్ టీం టైటిల్ మార్చుకోవాలి లేదా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుబేరా మూవీ టైటిల్ వివాదాస్పదం అవడంతో ఏం జరగనుంది, ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయిందట, కానీ కొంత టాకీ బ్యాలెన్స్ ఉందట. త్వరలోనే బ్యాలెన్స్ వర్క్ను కంప్లీట్ చేయనున్నారని సమాచారం. ఈ పాన్ ఇండియా మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున, ధనుష్ మధ్య వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని, ఆడియన్స్కి థ్రిల్ కలిగించేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మరి కుబేరా ప్రేక్షకుల ముందుకొచ్చేది ఎప్పుడంటే జూన్లో రావచ్చనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.